ఇప్పుడు రాష్ట్రానికి కొత్తగా కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వై తిరుమల గారు వైసీపీ పార్టీపై ధ్వజమెత్తారు. దానిపై మీరు ఎలా దీన్ని స్పందన ఏంటి? ఆ స్పందన ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు మామూలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈ శర్మిలమ్మే మా జగనన్న లోపల ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని గురించి కానీ చంద్రబాబు గురించి కానీ ఇంకొక కాంగ్రెస్ వాళ్ళ గురించి కానీ నీకు తెలియదమ్మా శర్మిలమ్మ. ఆవేళ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా తల్లిగా జగన్గా సోనియా గాంధీ గారికి పోతే ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా చేసిందా? ఏం చేసిందని ఆవేళ నువ్వు సోనియమ్మను తిట్టి రాజశేఖర రెడ్డిని తలుచుకొని రాజశేఖర రెడ్డి 2 సార్లు 2004, 2009లో 2 సార్లు కేంద్రాన్ని 23-25 సీట్లు ఎంపీ సీట్లు ఇస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి తెలియదా? ఇవాళ రాజశేఖర రెడ్డి కుటుంబం ఇవాళ మా జగనన్నని నువ్వు అనే తీరి ఉందా? వాళ్ళు ఎందుకన్నావు? ఆ పథకాలు ఆయన తెలియవా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసిండు, ఏ పథకాలు చేయకుండా ఉన్నాడు? దాని గురించి ఇవాళ రాహుల్ గాంధీ నీకు నెలలో దండయంగానే కాంగ్రెస్ గుర్తొచ్చిందా? రాష్ట్ర అభివృద్ధి చెందట్లేదు, రోడ్లు బాగలేదు అంటున్నారు. మరి దాని మీద ఎక్కడ అభివృద్ధి చెందట్లేదు చెప్పమని ఒక్కసారి పల్లెటూరు వచ్చి చూడు, హైవేలు వచ్చి చూడు. ప్రతి ఒక్క పల్లెటూర్లకి కనీసమైన 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సీసీ రోడ్లు వచ్చి చూసుకో, సచివాలయం చూసుకో, రైతు భరోసా చూసుకో, క్లినిక్ చూసుకో, పశువుల హాస్పిటల్ చూసుకో. పల్లెటూరు రా, నీకు తెలుస్తుంది వాతావరణం. నువ్వు ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ చంద్రబాబు కాడ, వాళ్ళ కాడ, ఏళ్ళ కాడ. మొన్న నీ కొడుకు దాని అప్పుడు ఏంది పవన్ కళ్యాణ్ గారు గొట్టంగాన్ని పెట్టుకొని నువ్వు పిల్లగారు ఎంగేజ్మెంట్ కాడ చేసినట్టు కాదు ఇది. పల్లెటూరు రా, గుంటూరు జిల్లారా, కృష్ణా జిల్లారా, ఇంకెక్కడికైనా పో. నువ్వు ఇక్కడి నుంచి ఈస్ట్ వెస్ట్ మొత్తం చూసుకో. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో పల్లెటూర్లలో పో. జగనన్న చేసిన మాట కోసం ప్రతి ఒక్కళ్ళకు కూడా జనవరికి 500 పింఛను కానించి ఈ రోజు జనవరి 1కి 3000 రూపాయలు ఇచ్చాడు మా జగనన్న. ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఎక్కడైనా ఈ పథకం రాజశేఖర రెడ్డి కుటుంబం మడవ తప్పదు, మడవ తిప్పదు. అలాగే మా జగన్మోహన్ రెడ్డి అన్న. అంతేగాని నువ్వేదో ఇవాళ కాంగ్రెస్ లోకి వచ్చి అది చేయలేదు, రోడ్డు డెవలప్ లేవు అంటే పల్లెటూరు వచ్చి చూడమ్మా, నీకు తెలుస్తుంది ఏం చేసిండో జగనన్న, ఏం చేయలేదో. ఇంకేమన్నా ఉంటే ఏం చెయ్యాలనో కూడా ఆయన ముందే చెప్తాడు. రేపు ఉంది మాకు ఇంకా ముందు రేపు వచ్చిన తర్వాత ఈ 15 రోజుల్లో ఏం చేసింది, ఏం చేసి చూపించింది కూడా డాక్రా వాళ్ళకి కానివ్వండి, ముసలోళ్ళకి కానివ్వండి, రైతుకు కానివ్వండి, ఏది చేయలేదో టీడీపీ నాయకుడు పౌల కళ్యాణ్ ఈ పప్పు బ్యాచిగాడు ఉండే కదా చంద్రబాబు కొడుకు, వాడి పేరు కూడా మేము ఎప్పుడు సరంగా గుర్తుపెట్టుకోం. అంత అవసరం ఉంది పప్పు వాళ్ళ గురించి. అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు కాంగ్రెస్ ఇవాళ రేపు జగన్ ఏం చేయలేదు. కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రం ఓట్లేస్తారా? రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసింది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కాంగ్రెస్ ప్రజలకు ఓట్లేసే అవకాశం. అసలు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు 1% లేదు. అలాంటి 1% నువ్వు వచ్చిన తర్వాత ఇంకా దిగజాటనే. ఆ వేసే ఓటు కూడా ఒక ముసలోళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆ వేసే వాళ్ళు ఓడన్నా పిచ్చింది కాంగ్రెస్ మీద వేసే షావుకారులు కూడా వేయరు నువ్వు చెప్పే మాటలేని. నువ్వు దగ్గరుండ ప్రతి ఘటనలో గనక విజయశాంతి గనక చేసినట్టు నువ్వు దగ్గరుండి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎన్నిపోటు పడుతున్నావు. నువ్వు మా జగన్ వైపుని మాకు తెలుసు. రాజశేఖర రెడ్డి కుటుంబం నువ్వు వచ్చిందని నిన్నంత తిక్కలుగా ఓడు అంచనా వేసుకోవట్లా. ఆంధ్రప్రదేశ్లో నువ్వు వచ్చినావు అంటే మా జగనన్నకి సాయం చేయటానికి వచ్చినావు అనుకుంటున్నావు. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆలోచించుకోమ్మా, రేపు నీకు తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ఉద్యోగులకి జీతాలు ఇవ్వట్లేదు కామెంట్ ఇచ్చారు. ఆ కామెంట్ ఎప్పుడో ఏదో ఒక్కటి చిన్నది జరిగింది. ఇవాళ నెల 1 కానించి 5వ తారీఖు లోపల ప్రతి ఒక్క ఏ ఉద్యోగస్తుడికి పడలేదో నువ్వు నిరూపి.
నువ్వు నిరూపి మా జగనన్న అప్పుడు చెప్తుడు నీకు సమాధానంగా, నీకు సమాధానం చెప్పాల్సినంత అవసరం మా జగనన్నకు కూడా లేదు. వాస్తవానికైతే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాల్సినంత అవసరం ఏంది? మమ్మల్ని ఏది లేకుండా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని బజార్ని ఈడ్చిండు. నీకు తెలియదా? ఈస్ట్ గోదావరి జిల్లాలో విజయమ్మ గారు అటు నుంచి వస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి, నాకు ఐడియా లేదు, రోసయ్య గారు ముఖ్యమంత్రి అప్పుడు రోడ్డు మీద కారు ఆపి నీ వెనక బ్యాగులు కూడా చీరలు రేకులు మొత్తం రోడ్డు పడేసింది. అప్పుడు అంత మాత్రం తెలియదా నీకు? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి అంతా నీకు దగ్గర అయినరా? ఏం చేసిందని నీ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అయినరు? సంక్షేమ పథకాలు అందట్లేదన్నారు. మరి దానిపై సంక్షేమ పథకాలు వెయ్యందల ఎవరికి ఏమందలేదో ఒకసారి చెప్పండి. ఇయ్యో 1.60 చంద్రబాబు గారు దొంగ ఏదో ఒకటి చెప్తుంటాడు. ఆ పవన్ కళ్యాణ్ ఎంట పెట్టుకోండు. కొడుకే ఇవాళ వీళ్ళేంగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ ముసలోడు ఏందో నన్ను పట్టించుకోవట్లేదు, ఈ పవన్ కళ్యాణ్ ఎంట పెట్టుకుంటూ వాడికి ఏమన్నా సీఎం ఇతడైంది నాకు ఇవ్వకుండా అని అనుకుంటుంటే మీ మామ బాలకృష్ణ వీళ్ళందరికీ అదే అనుమానం వచ్చిందండి ఈ మధ్యకాలంలో. కొంతమంది అంటుండ్రు టీ తాగే కాడ, ఏంది నన్ను పట్టించుకోవట్లేదు అంటే, ఈ అమ్మ తిక్కడా ఆ చుండ్రా ఈ కాపోట్లు వేయించుకోనిరా తర్వాత అడిగిపోతాం. కాపులు అట్లంటే మళ్ళీ ఇప్పుడని వాడిపోతే అట్లా నాయన నువ్వు కాక మళ్ళీ ఒకటి మళ్ళీ మధ్యలో ఇప్పుడు మళ్ళీ అప్పుడు పోయింది, మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ చంద్రబాబు నిజం అనేది ఏంది నిప్పు లాంటిది కదా, తండ్రికి కానీ కొడుకు కానీ ఆ నిప్పు ఏందో మళ్ళీ ఇప్పుడు తెలుసుకుంటావు. కూడా ఇంకా చాలా ఉంది నీకు. సొంత పిల్లనిచ్చిన ఎన్టీ రామారావునే ఎన్ని పోటీ పడిచినోడివి నువ్వు. ఎలాంటి వాళ్ళని ఎంతమందిని ఎన్ని పోటీ పడటం నీకు అలవాటే. ప్రతి ఒక్కళ్ళు మీ కులం వాళ్ళే అంటుండ్రు ఈయన్ని నమ్మకూడదని. కొన్ని జిల్లాలలో ఓడిని అంటుండ్రు. ఇలా వాడిపోయింది ఈడిపోయింది ఒట్టి పుకారే. మా జనం, మా జగనన్న జనం, మా జగనన్న ఏడిపోరు. మా రాజశేఖర రెడ్డి ఏంది ఇది రాష్ట్రం రుణంగా మా జగనన్న ఒక ముందు అడిగేసే తీర్చుకుంటుండు. ఇంకా రేపు వచ్చే దాంట్లో నీకు ఇంకా చూపిస్తాం. 135 కాదు, అవసరమైతే 175కి 175 ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. కానీ లెక్కలు తప్పేం లేవు మా కాడ. ఈ కిషోరు, ఆ కిషోరు, ఈ కిషోర్లు మాకేం పని లేదు. చాలా ఇక్కడి కిషోర్లు చాలా చూసినాం. ఆయన కూడా చేతులు ఎత్తేసిండు ఈ చంద్రబాబు గారి కాడ ఏం లేదు అని. ఈ బొంద పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు లేదు, ఎవడు లేదు, కాంగ్రెస్ లేదు. రాష్ట్రంలో ఇసుక మాఫియాతో వైసీపీ నాకు బాగా చూసుకుంటున్నారని కామెంట్ చేసింది. దానిపై ఎలా స్పందిస్తారు? ఇసుక మాఫియా అనేది ఎక్కడుంది, ఎప్పుడు దోసుకుంటారు? ఏదైనా వైసీపీ నాయకులు దోసుకున్నట్టు ఒక్క లారీ కానీ నిరూపిస్తే సరేనమ్మా, నువ్వు ఎవరో వెనకుండి రాసింది చదవటం కాదు. ఎప్పుడైనా రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఏదో 1 నెల 6 నెలలు చిన్న చిన్న పొరపాటు జరిగిందేమో కానీ ఇంతవరకు కూడా మేము కరెక్ట్గా టన్నుల చొప్పునే నడుస్తుంది రాష్ట్రం మొత్తం కూడా. ఏడ ఉచిత మాఫీ జరిగింది? ఎక్కడ నీకు చంద్రబాబు బాబు చెప్పింది రాసి చదువుతున్నావు? అది కరెక్ట్ తెలుసుకో. ఒక పాయింట్ మాట్లాడేటప్పుడు దాని విషయం తెలుసుకొని మా జగనన్నని ఒక మాట మాట్లాడు. అంతేగాని ఉచిత మాఫీ, ఇంకొక మాఫీ, ఆ మాఫీ, ఈ మాఫీలు, ఆ మాఫీలు మొత్తం చేసిందల్లా చంద్రబాబు. కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉండొచ్చు. ఈయన కాంగ్రెసే కదా. మీ నాన్నతో పాటు వచ్చిన ఆయన కూడా కాంగ్రెస్ లోకి అప్పటి నుంచి కూడా ఎన్ని పోటీ పొడుచుకుంటూ వచ్చినవాడే. ఆయన కాలేజీలు అప్పుడే చంద్రబాబు ఎన్ని పోటీ పొడిచేవాడంట చిత్తూరు జిల్లాలో చెప్పుకునేవాళ్ళు. అలాంటి ఇప్పుడు ఆయన చెప్పుకోమను. వాళ్ళ తమ్ముడిని ఎన్ని పోటీ పొడిచిండు, కాని రాకుండా ఏమన్నా మొన్న పడేసిండు. బాలకృష్ణ మేసాలు దువ్వుకుంటుండు. చంద్రబాబు కుర్చీలో ఒక్కరోజు అట్లా కూర్చుండో లేదో ఎమ్మటే వచ్చి నీ కుర్చీ లేదు నీవే ఆడింది పోవా అన్నారు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఈ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం డబ్బీ బ్యాచ్ ఉంది కదా, డబ్బా కొట్టే బ్యాచ్. ఆ డబ్బా కొట్టుకోవటానికి టీ స్టాల్ కాడను ఏదైనా టీడీపీ ఆఫీసులు కాడ డబ్బా కొట్టుకోవటానికే మీరు పనికొచ్చేది. అసలైన మాట చెప్పింది, మాట ప్రకారం చేసేది రాజశేఖర రెడ్డి కుటుంబం. రాజశేఖర రెడ్డి చేసిండు. పోయిన తర్వాత ఆయన కాలం కర్మం
కలిసి రాక మా అందరికీ మీకు కూడా ఆయన చచ్చిపోయిన తర్వాత జగనన్న మాట కోసం వచ్చిండు. ప్రతిపక్షంలో ఉండుకుంటా కూడా 67 సీట్లు గెలిచిండు. తర్వాత ఇవాళ చంద్రబాబుకి ఏమొచ్చింది? ఆవేళ చంద్రబాబుకి ఏమొచ్చిందో 23 వచ్చినాయి. ఆ 3 కూడా ఈసారి ఆ 3 కూడా రావు. ఆ 23 అంకె కూడా నీకు చెప్పమాలంటే చెప్తా చూడమ్మా. నీకు 23 కూడా వైసీపీ నుంచి 23 ఎమ్మెల్యేని కొనుక్కొని చంద్రబాబు దశపోయిండు. అదే భగవంతుడు అనేవాడు ఉండబట్టే ఆ 23కే మొన్న ప్రజలు 23 ఇచ్చిండ్రు. ఈసారి 3 కూడా ఇయ్యరు. అది గుర్తుంచుకో శర్మిలమ్మ. చంద్రబాబు కానీ కాంగ్రెస్ అనేది తెలంగాణలో కొద్ది కొద్దే వచ్చిందేమో కానీ ఏడు ఆంధ్రప్రదేశ్ అనేది కాంగ్రెస్ 1% ఇంకా 0కి వస్తావు. కానీ నీకే వెళ్తుంది కాంగ్రెస్ ఏందో, కాంగ్రెస్ బతుకేందో. ఇక్కడ నీకంటే మేము ముందు ఉండాలనే. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నాశనం చేసిన తర్వాత నేడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది అయిపోయాంగా బంగాళాఖాతంలో కలుపుతాం ఈసారి. ఆ 1% కూడా కాదు. నువ్వు కూడా వాళ్ళతో పాటు పోవాల్సిందే. చివరికి తల్లిగారింటికి చేరాల్సిందే. అది పరిస్థితి. అది కూడా తెలుసుకో. అవన్నీ తెలుసుకొని మాట్లాడు శర్మిలమ్మ. నిన్ను కూడా మేము ఎందుకు అంటున్నాం, మా పుట్టింటి ఆడపిల్లవు కాబట్టి అనలేకపోతున్నాం. లేకపోతే నిన్ను ఎప్పుడో అనేవాళ్ళం. సోనియా కంటే మాకు పెద్ద గొప్ప కాదు. మీరు ఎన్నాళ్ళ వరకు ఇస్తానో ఆడపిల్లలు ఇల్లు అనేది దక్కించుకో. మా జగనన్న మైండ్లో పడ్డదంటే ఎవరిని ఏ విషయాలలో కూడా లెక్క చేయని మైండ్, మొండితనం. అది అంతకంటే నీకు చెప్పేది. నీ ఉసుకలు అవి వేసిండు, డెవలప్ ఆడింది. ఇంతకంటే డెవలప్ చేసిన ఏ లంచ పడుకుంటాడో వాడిని రమ్మని చంద్రబాబు కానీ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేస్తాడా? ఏం చేయగలుగుతాడు పవన్ కళ్యాణ్? వచ్చి సినిమాలలో చేసుకోమను. కొన్నాళ్ళు బాగుపడతాడు, కొన్నాళ్ళు పేరుంటుంది. ఆ పిల్లలన్న మొన్ననే జూనియర్ ఎన్టీఆర్ని ఏదో కటన్ తీసినారంటే కటన్సే మొత్తం యాంటీఆర్ బాలకృష్ణకి ఆయన కటన్ తీసేయి అంటుండు. తీసేయి ఉండు. నీకు మా గుడివాడ ఉన్నాడుగా, అప్పుడు చూపిస్తాడు పేరెందుకు. ఆ పేరు చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ. తాట దీపిస్తాం అడ్డగోలుగా ఎగస్ట్రాలు కనుక మా జగనన్నని కనుక నోరు జారి మాట్లాడితే ఎవరికైనా. థ్యాంక్ యూ.